సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. హర్షిల్లో కొండ చర్యలు విరిగిపడి ధరాలిలో ఆకస్మిక వరద ముంచెత్తిన కొన్ని గంటలకే ఉత్తర కాశీలోని సుఖీ టాప్ లోను కొండ చర్యలు విరిగిపడ్డాయి. హర్షిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ని ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో 11 మంది సైనికులు గల్లంతయ్యారు. और ये आर्मी के बगल में जो तैला नाला है, तैला गधेरा जिसको बोलते हैं, वहाँ भी बहुत ज्यादा बादल फट गया है और इसने बहुत ही ज्यादा तबाही मचा दी है। बिल्कुल हर्सिल के नजदीक। और ये आर्मी के जो क्वार्टर हैं, आर्मी के क्वार्टर ఖీర్గంగా నదిలో ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతంలోని ధరాలి గ్రామంపై వరద విరుచుకుపడింది. ధరాలిలోనే 4 కిలోమీటర్ల దూరంలో హర్షిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. ఈ బేస్ క్యాంప్లోని 11 మంది సైనికులు గల్లంతై మిగిలిన సైనికులు ధైర్యం కోల్పోలేదు. సహాయక చర్యల్లో వారు పాల్గొంటున్నారు. और ये आर्मी के बगल में जो तैला नाला है, तैला गधेरा जिसको बोलते हैं, वहाँ भी बहुत ज्यादा बादल फट गया है और इसने बहुत ही ज्यादा तबाही मचा दी है। बिल्कुल हर्सिल के नजदीक। और ये आर्मी के जो क्वार्टर हैं, आर्मी కేవలం 10 నిమిషాల్లోనే ధరాలి గ్రామానికి చేరుకున్నారు 135 మంది సైనికులు. మరోవైపు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శిథిరాల కింద చిక్కుకుపోయిన వారిని, బురద కింద కూరుకుపోయిన వారి జాడ కనిపెట్టేందుకు 4 డాగ్ స్క్వాడ్స్ ని రంగంలోకి దించారు. ओ भाई पत्थर कितने बड़े बड़े देखो तो यार, कितने बड़े बड़े बोल्डर है। वो 10 कुंटल क्या है, हजारों कुंटल के होंगे। ओ भाई पत्थर कितने बड़े बड़े देखो तो यार, कितने बड़े बड़े बोल्डर है। वो 10 कुंटल क्या है, हजारों। ధరాలిలో జల ప్రళయానికి 3-4 అంతస్తుల భారీ భవనాలు సహా క్షణాల్లో కూలిపోయాయి. మెరుపు వరద అల్లంత దూరం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ట్రై చేశారు, కానీ వారి వల్ల కాలేదు. జల ఖడ్గంలా ఒక్క ఉదుటున దూసుకొచ్చిన వరదకు చాలా మంది తప్పించుకోలేకపోయారు. పరిగెత్తుకుని ప్రాణాలు కాపాడుకునే యత్నం చేసినా బిల్డింగ్లను కొట్టుకుంటూ వచ్చిన వరద ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోయారు. వరద ప్రవాహం చివరి వరకు దూసుకెళ్లిన చోట మాత్రం కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. భారీ భవనాలతో పాటు వందల కార్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చెట్లు నేలకూలాయి. आदमी है, आदमी पूरा देखो, आदमी है उसमें। అద్భుతం జరిగినట్లుగా బురదలోంచి ఒకరిద్దరు బయటకొచ్చి శక్తినంతా కూడ తీసుకుని ముందుకు కదిలారు. అప్పటికే అలసిపోయి 4 అడుగులేసి అక్కడే కుప్పకూలిపోయారు. వ్యక్తి కాస్తంత బలం కూడ తీసుకుని ఎగువ ప్రాంతం వైపు నడకను ప్రారంభించాడు. ఇదంతా ఒక వీడియోలో రికార్డ్ అయింది. ఒక అతను సాయం చేయండి అంటూ ఆ బురద మధ్యలో ఏడుస్తూ కనిపించాడు. अरे भाग 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 भाग। अरे इसको भी खींच ले यार, फंस गया। अरे इसको भी खींच ले। अरे भाग 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 भाग। अरे इसको भी खींच ले यार, फंस गया। अरे इसको भी खींच ले।
క్లౌడ్ బర్స్ట్ తో కురిసిన కుండపోత వర్షాలకు ఖీర్ గంగా నది ఉగ్రరూపం దాల్చింది. మరోవైపు కుండపోతకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి దూసుకొచ్చిన జలప్రవాహ వేగానికి చెట్టు చేమ బురద ఏకమయ్యాయి. బండరాళ్లు భారీ బిల్డింగ్లను కూలగొట్టాయి. గుండెలదిరేలా భీకర శబ్దంతో దూసుకొస్తున్న వరదను గమనించిన అధికారులు కొద్దిగా విజిల్స్ వేస్తూ సైరన్లు మోగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కన్ను మూసి తెరిచేంత లోపే దూసుకొచ్చిన వరద బురదను భవనాలను ముంచేసింది. మొదట క్లౌడ్ బర్స్ట్ అయిన 2 గంటల్లోనే అదే ప్రాంతంలోని సుఖీ పర్వత ప్రాంతంపై మరొక క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దీంతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. अरे ये तो भयंकर स्थिति हो रखी है, पूरा मलबा ही मलबा। हाँ ये देखो ये दोबारा आ ही रहा आ ही रहा है, है। और देखो वो वो भी यही है। ये तो रेस्क्यू क्या होगा, ये तो हाँ rescue इधर ही नहीं है होगा आज। स्टाफ। ठीक ठीक सब कुछ करता हूँ।